సస్యలాలక జాతి రత్నాల అనిపిస్తాను. ఎందుకంటే నేను అప్పటికి వాళ్ళ పిల్లలు ఎట్లా పెంచాలో, ఏ రకంగా జీవిస్తే సమాజం బాగుంటుంది, ఇప్పుడు అరాచకాలను ఎదుర్కోవాలంటే వాళ్ళు ఎటువంటి శక్తిగా జీవించాలా అనే అన్ని విషయాలు తెలపడం జరిగింది. వాళ్ళు ఎలా తయారంటే ఒక చాట్ యొక్క బాగా తీసుకుంటారు. వాళ్ళు ఆ పాఠ్యాంశాలతో పాటుగా చూసుకోండి, నమస్కరించుకోండి చేతులను. అయితే ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా మనం భారతీయ విశిష్టతను చెప్పాలంటే మనం సహకరించే వాటిని దేవతలు కొలుస్తుంటాం. పద్మాసం గట్టిగా అందడానికి అలా వెరీ గుడ్. మళ్ళీ వన్ సైడ్ తీసుకెళ్ళి చేతులు, టూ ముందుగానండి, ముద్ర ఆనించండి, వెరీ గుడ్. త్రీ నెమ్మది చేతులు పైకి ఎత్తండి, ఫోర్ డౌన్, క్లాస్ 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 అలా పెట్టండి, వెరీ గుడ్. చెక్క ఉంటుంది, దాన్ని చెక్క పెట్టుకోండి, నెమ్మది ముందుగానండి, ముందుగా ముద్ర ఆనించండి. అమ్మ చెక్క పద్మాసం బయటకు వచ్చేయండి. కాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఎడమకాలు మర్చుకోండి, చేతులు పెట్టేద్దండి. వన్ టూ ముందు వంగండి, పదవి అందుకోండి, తల వంచుకోండి, ఇంకా ఇంకా మోకాలు కానాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చేస్తున్నారు. ఒకసారి క్లాస్ అందరు. ఫోర్ డౌన్. ఇప్పుడు రెండు కాలు చక్కగా అవకాశం. చదివింది అంటే ఏదైతే పెద్దలతో చదువుతున్నారో, కళ్ళతో చూస్తున్నారో, చెవితో వింటున్నారో అది మైండ్కి చక్కగా అందడానికి, ఏకాగ్రత పొందడానికి చక్కటి ఆసనాలు ఇవి. దీన్ని వృక్షాసనం అంటారు. మళ్ళీ డౌన్, కింద పెట్టి కంట్రోల్ ఉంటుందో మనసు కంట్రోల్ అవుతుంది. ఆ మనసు కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్న విద్య అంతా కూడా చక్కగా మెదడులో నిక్షిప్తంగా దాచుకొని ఉంటుంది, అవసరం ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. పైకి ఇంకా ఇంకా డౌన్. వెరీ గుడ్. డౌన్, కాలు కింద పెట్టండి, స్టాప్ ఆపండి. ఒక్కసారి వెళ్ళకుండా ఆసనం చేద్దాం. చక్రాసనం. సరే వాళ్ళని చూస్తుంది. రెడీ. ఇప్పుడు త్రీ అనగానే పట్టు పూర్తి పైకి వచ్చేయాలి, తమిళ పైకి ఎత్తుకోవాలి. త్రీ క్లాస్ 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 ఉన్నదిగా